ఇస్రో అంతరిక్షంలోకి పంపిన బొబ్బర్లు మొలకెత్తాయి. సూక్ష్మ గ్రావిటీ వాతావరణంలో 4 రోజుల్లోనే మొలకెత్తాయి. వీటికి త్వరలోనే ఆకులు కూడా వస్తాయని భావిస్తున్నారు ఇస్రో అధికారులు. స్పేస్లో ఆస్ట్రోనాట్స్ల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ కోసం గత నెల 30న PSLV C-60 రాకెట్తో 2 ఉపగ్రహాలను ప్రయోగించింది ఇస్రో. ఆ రాకెట్లోనే సూక్ష్మ గ్రావిటీ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేసేందుకు 8 అలసంద గింజలను పంపింది. వ్యోమగాములు స్పేస్లోకి వెళ్లాక తమ ఆహారాన్ని స్వయంగా వారే సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసమే బొబ్బర్లు మొలకెత్తి 2 ఆకుల దశకు చేరుకునే వరకు కొనసాగేలా క్రాప్స్ ప్రయోగాన్ని రూపొందించింది ఇస్రో. ఈ విత్తనాలను ఒక పెట్టెలో ఉంచారు ఇస్రో అధికారులు. దీని ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఏర్పాట్లు చేశారు. దీని పెరుగుదలను ఎప్పటికప్పుడు కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ గాఢతను కొలవడం, నేల తేమ పర్యవేక్షణకు కూడా ఇందులో ఏర్పాట్లున్నాయి.